విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖలు, రాజీ కుదరాలి అంటే ఇరుపక్షాలు ఉండటమే కాదు, ఇద్దరికీ సర్ది చెప్పే మధ్యవర్తులు కూడా తప్పకుండా ఉండాల్సిందే. రాజీలు కుదర్చటంలో నిజానికి మధ్యవర్తులదే ముఖ్యమైన పాత్ర. ఇరు దేశాల మధ్య, మతాల మధ్య, రాజకీయ పార్టీల మధ్య, కుటుంబాల మధ్య, భార్యాభర్తల మధ్య ఇలా తగవులు, భేదాభిప్రాయాలు లేని వాళ్ళంటూ ఎవరూ లేరు. ఇంతటి ఘర్షణామయ ప్రపంచంలో రాజీ అన్న వెసులుబాటే లేకపోతే ఈ పాటికి ఈ భూ ప్రపంచం మీద ఒక్క మనిషన్నా మిగిలేవాడు కాదనుకుంటానండి. ఏది ఏమైనప్పటికీ అన్నింటికన్నా క్లిష్టమైన విషయం భార్యాభర్తల మధ్య రాజీ కుదర్చడం అని అనుకుంటాను నేను. ఎందుకో ఈ కార్యక్రమం చూశాక మాట్లాడుకుందాం. నమస్కారం. వస్త్రాకృతి కార్యక్రమానికి స్వాగతం. మనందరికీ పట్టు చీరలు అంటే సెంటిమెంట్ అండ్ దాంతోపాటు చాలా ఇష్టం కదా. అకేషన్ ఏదైనా ఉంటే పట్టు చీర కట్టుకోవాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు. కానీ పట్టు చీర కట్టుకోవాలి అంటే దాన్ని కొనుక్కోవడానికి మనం షాప్కి వెళ్ళాలి. అలా కాకుండా మనం ఇంట్లోనే చక్కగా అందంగా పట్టు చీర తయారు చేసుకోవచ్చు అంటండి. అంతేకాకుండా మన దగ్గర పాత పట్టు చీరని కూడా కొత్తగా మార్చుకోవచ్చు అంట. అది ఎలాగో మనకి డిజైనర్ శిరీష గారు నేర్పిస్తారట. మనం నేర్చుకుందాం. హలో శిరీష గారు. హాయ్ ప్రశాంతి. శిరీష గారు, పట్టు చీరలు అంటే అందరికి ఇష్టంగా ఉంటుంది. కానీ పట్టు చీరలు అంటే కొంచెం హెవీగా ఉంటాయి. అవి కొనుక్కోవాలంటే మనం షాప్కే వెళ్ళాలి అని అనుకుంటాం. అండ్ కొన్ని రోజులు అయిన తర్వాత పాతగా బోర్ కొట్టేస్తుంది కదా, అలాగే పెట్టేస్తాం. సో అలా కాకుండా వీటిని కొత్తగా మనం మార్చుకోవచ్చు అంటున్నారు. అని అంతేకాకుండా ఇంట్లోనే మనం పట్టు చీరని సింపుల్గా దట్ బ్యూటిఫుల్గా డిజైన్ చేసుకోవచ్చు అంటున్నారు కదా. అది ఎలా సాధ్యం అండి? ఇప్పుడు ఓల్డ్ పట్టు సారీస్ కనుక మనం తీసుకుంటే అవి సెంటిమెంట్ గా కూడా మనం వాటిని ఏమి చేయలేము అనమాట. ఎవరికి ఇవ్వలేము, మన దగ్గరే ఉంచుకోవాలి. అలా అని చెప్పి రోజు కట్టుకోలేము, హెవీ వెయిట్ ఉంటాయి. వాటికి ఏం చేయొచ్చు అంటే మనం వాటికి ఉన్న బార్డర్స్ తీసేసి, అంటే మొత్తం ఆల్ ఓవర్ మొత్తం రౌండ్ గా 4 వైపులో ఉన్న బార్డర్ తీసేటప్పుడు మర్చిపోకూడదు ఖచ్చితంగా. పళ్ళు కూడా అంటే ఆ బార్డర్ తీసినప్పుడు ఆ పళ్ళు వరకు కూడా తీసేయాలి. అంటే ఆ బార్డర్ ప్లస్ పళ్ళు 4 మూలలా తీసేయాలి. తీసేసి అంటే ఇంక్లూడింగ్ పళ్ళుతో బార్డర్ తీసేయాలి. తీసేసి దాన్ని లైట్ వెయిట్, ఇప్పుడు ప్యూర్ సిల్క్ పట్టు వస్తాయి, ప్లెయిన్ పట్టు క్లాత్లు వస్తాయి. అంటే లైట్ వెయిట్ లో ఆ లైట్ వెయిట్ పట్టు శారీస్ కి, పట్టు క్లాత్స్ కి ఈ బార్డర్స్ అటాచ్ చేసేసుకుంటే మనకి లైట్ వెయిట్ లో రిచ్ బార్డర్ ప్లెయిన్ పట్టులా వచ్చేస్తాయి అనమాట. మనకి ఇట్లా బెనారస్ బార్డర్స్ అని దొరుకుతాయి రెడీమేడ్ గా. వీటిలో కూడా లైట్ వెయిట్ బార్డర్స్ అనమాట, హెవీ కాకుండా. వీటిలో రకరకాల బార్డర్స్ అనమాట. మ్యాంగో బార్డర్స్ అని, సర్కిల్స్ అని, టెంపుల్ బార్డర్స్ అని. ఇప్పుడు మార్కెట్ లో అసలు పట్టు చీరలో ఏదైతే వెరైటీస్ ఉన్నాయో అన్ని బార్డర్స్ మనకు విడిగా బయట దొరుకుతున్నాయి. సో అలాంటిది మనకి టెంపుల్ బార్డర్ అంటే టెంపుల్ బార్డర్ ఇష్టం, ఏ బార్డర్ అంటే ఆ బార్డర్ మనం తీసేసుకుని ఇట్లా ప్లెయిన్ సాఫ్ట్ సిల్క్ ఉంటాయి అనమాట, ప్యూర్ సిల్క్. ఈ ప్యూర్ సిల్క్ పట్టు లైట్ వెయిట్, చాలా లైట్ వెయిట్ ఉంటుంది శారీ అంతా. కొన్నిసార్లు ఈ పట్టు శారీస్ హెవీ వెయిట్ వల్ల కట్టలేకపోవచ్చు. అట్లాంటప్పుడు మంచి కలర్ ప్యూర్ సిల్క్ కలనేత కానీ లేకపోతే నార్మల్ సింగిల్ కలర్ కానీ తీసుకుని దానికి మంచిగా బ్యూటిఫుల్ గా ఇట్లా బార్డర్స్ కనుక మనం రెడీ చేసేసుకుని మధ్యలో చిన్న ఎంబ్రాయిడరీస్ కావాలి అంటే చిన్న బుటీస్ కానీ చిన్న చిన్న ఎంబ్రాయిడరీస్, హ్యాండ్ ఎంబ్రాయిడరీస్ ఇంట్లో మనం చేసుకుంటాం కదా, అలా చిన్న ఎంబ్రాయిడరీస్ కావాలి అనుకుంటే కాంట్రాస్ట్ లో బార్డర్ కలర్ ఏదైతే ఉందో అది చిన్న బుటీస్ లాగా కూడా వేసుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే లైట్ వెయిట్ గా, గ్రాండ్ గా, హెవీగా ఉంటాయి శారీస్. ఇప్పుడు ఈ మెటీరియల్ ఉపయోగించి తయారు చేసుకున్న శారీని ఇప్పుడు మనం చూద్దాం. సో ప్రశాంతి, ఇదమ్మా శారీ. ఇప్పుడు ఈ శారీకి మనం ఈ బార్డర్స్ ఇలా వేసుకున్నాం అనమాట. బాగుంది కాంబినేషన్, లైట్ కలర్ కి డార్క్. ఇంత పెద్ద బార్డర్ వేసినందుకు ఇంకా గ్రాండ్ లుక్ వచ్చింది, గ్రాండ్ గా ఉంటుంది. అంటే మనకి ఈ కంచిపట్టు శారీస్ కి బదులు అనమాట ఇది వాడుకోవచ్చు. అంటే కొంచెం లైట్ వెయిట్ కావాలి, బాగా ఏజ్డ్ ఉన్నారు, పెద్ద వయసు వాళ్ళు ఏంటంటే మొయ్యలేరు. వాటికి మంచి బ్యూటిఫుల్ బార్డర్ ఒక ప్యూర్ సిల్క్ శారీకి వేసుకుంటే వాళ్ళు ఎంతసేపు అయినా దాన్ని హోల్డ్ చేయగలుగుతారు. ఈవెన్ మ్యారేజెస్ వాటిలో కూడా చూడడానికి కూడా చాలా గ్రాండ్ గా ఉంటుంది. ఇప్పుడు ఇలా బాగుంది, మనం ఇలా శారీ ప్లాన్ చేసుకోవచ్చు. ఒకవేళ దీనికి బ్లౌజ్ ప్లాన్ చేయాలంటే ఏ కలర్ తీసుకుంటే? బ్లౌజ్ ఈ పర్పుల్ బ్లౌజే బాగుంటుందమ్మా, ఈ కలరే బాగుంటుంది, కాంట్రాస్ట్ కలర్ కాబట్టి ఈ బ్లౌజే వేసుకోవచ్చు. సో ప్లెయిన్ ఇలా తీసేసుకోవచ్చు. మళ్ళీ ఇంత పెద్ద బార్డర్ బాగుండదు కాబట్టి దానికి సన్నగా బార్డర్ ఇచ్చాం అనమాట. దానికి ఇంత సన్నగా బార్డర్. ఇంకా మనకు కావాలి అనుకుంటే ఇట్లాంటిది ఏదన్నా హ్యాండ్స్కి మధ్యలో ఇట్లా ఏదన్నా ప్యాచ్ చేసుకున్నా బాగానే ఉంటుంది. అంటే పెద్దవాళ్ళకి అనుకున్నాం కాబట్టి. అది చిన్నపిల్లలు కూడా వేసుకోవాలంటే మళ్ళీ ఆ బూటీస్ వేయడమో లేకపోతే డిజైనర్ బ్లౌజ్ వేసుకోవడమో అట్లా బాగుంటుంది. ఇప్పుడు మనం లైట్ కలర్కి డార్క్ కలర్ బార్డర్ వేసుకున్నాం కదమ్మా, అట్లనే ఇప్పుడు కొంచెం డార్క్ కలర్ మీద ఎట్లా చేసుకోవచ్చు అనేది ప్లాన్ చేసుకోవచ్చు అనేది చూద్దాం ఇప్పుడు. ఓకేనా? ఓకే. చూడమ్మా ప్రశాంతి, ఇంతకుముందు మనం లైట్ కలర్ తీసుకున్నాం కదా,
ఇది డార్క్ కలర్ అన్నమాట, డబుల్ షేడ్. ఓకే. డబుల్ షేడ్ లో ఏం వచ్చిందంటే మెరూన్ గ్రీన్ ఉందన్నమాట. అవును. ఈ డబుల్ షేడ్ ఇట్లా మెరూన్ గ్రీన్ షేడెడ్ లో ఉంది. సో అందుకని మనం బార్డర్ మెరూన్ గ్రీన్ వచ్చేటట్టు తీసుకున్నాం. ఓకే. మెరూన్ అటు ఇటు తీసుకుని మధ్యలో గ్రీన్ తీసుకున్నాం. దీనికి బ్లౌజ్ మెరూన్ వేసుకోవచ్చు, గ్రీన్ వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. ఓకే. ఓకేనా. మధ్య మధ్యలో చిన్న చిన్న ఎంబ్రాయిడరీ, ఎందుకంటే ఇక్కడ బార్డర్ లో కూడా మ్యాంగోస్ ఉన్నాయి కదా. అవును. సేమ్ ఈ మధ్యలో బుట్టి మనం ఇక్కడ వేసుకున్నాం అన్నమాట. ఓకే. అంటే సింపుల్ గా సాబర్ గా ఉంటది. ఇది ఇంకొంచెం గ్రాండ్ గా చేసుకోవాలంటే మనం ఇంకేం చేసుకోవాలి అంటే బార్డర్ చాలా హైలైట్ అనిపిస్తుంది అండ్ ఇందులో వర్క్ వచ్చేసి ఇందులో మర్జ్ అయిపోయింది. ఇలా కాకుండా ఇంకొంచెం హైలైట్ చేసుకోవాలంటే ఏమేమి చేసుకోవచ్చు? ఒకవేళ అది గనక అంటే ఏజ్ ని బట్టి వేసుకోవాలి. కొంచెం పెద్దవాళ్ళకి అయితే గనక దీన్ని ఇంకా కొంచెం జరీతో బాగా హైలైట్ చేసుకోవచ్చు. ఈ బుట్టి ఏదైతే ఉందో అది థ్రెడ్ తో ఉంది కదా, దాన్ని జరీతో హైలైట్ చేసుకోవచ్చు. ఓకే. అలా కాదు ఇంకా ఇంకా కొంచెం కావాలంటే మధ్యలో స్టోన్స్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే. చిన్న చిన్న స్టోన్స్ పెట్టుకోవచ్చు. ఇంకా కొంచెం దగ్గరగా సింగిల్ బూటీస్ కూడా వేసుకోవచ్చు. అట్లా అది జరీతో వేసుకుంటే బాగా హైలైట్ అవుతుంది అనమాట. ఇది డబుల్ షేడ్ ఉండబట్టి దానిలో మెర్జ్ అయిపోయినట్లు అట్లా కనిపిస్తుంది. ఓకేనా. ఇప్పుడు ఇది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి బాగుండొచ్చు ఈ ప్యాటర్న్? పెద్ద వాళ్ళకే బాగుంటుందమ్మా. అంటే అబౌవ్ 40 అట్లా ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి సింపుల్గా ఉండాలి, రిచ్గా ఉండాలి, క్లాసీగా ఉండాలి. సో లైట్ వెయిట్లో అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు కంఫర్టబుల్గా ఉండాలి. సో వాళ్ళ కోసం మనం ఇది డిజైన్ చేస్తున్నాం అనమాట. ఫైన్. సో ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా ఏమైనా పట్టు చీరలు మనం ప్లాన్ చేసుకోవాలి కొత్తగా అనుకునే వాళ్ళు, ఎలా అంటే ఫ్యాబ్రిక్ ఎలాంటివి తీసుకోవాలి, బార్డర్స్ ఎలాంటివి తీసుకుంటే బాగుంటుందండి? ఫ్యాబ్రిక్ ఎప్పుడు కూడా అంటే పట్టు చీరల వరకు వచ్చినప్పుడు కాస్ట్లీగానే ఉండాలి. అంటే మంచిగా ప్యూర్ సిల్క్ అంటే పట్టు అనమాట. పట్టు కానీ తర్వాత బ్రొకేట్స్, బెనారస్, వీటిలో హాఫ్ అండ్ హాఫ్లు ఇదే బార్డర్స్ ఉపయోగించి చిన్నపిల్లలు కనుక వేసుకోవాలి. బార్డర్స్ బాగుంది నాకు నచ్చింది అనుకున్న వాళ్ళు, చిన్నపిల్లలు అయితే ఇట్లా బ్రొకేట్స్ హాఫ్ అండ్ హాఫ్ చేసుకోవడం, లేదంటే ప్యూర్ సిల్క్ తీసుకోవడం, లేదంటే దాన్ని డబుల్ షేడ్ డై చేసుకోవడం. ఓకే. వాళ్ళకి ఇంకా ఎట్లయినా తీసుకోవచ్చు. లేదు అంటే ఇలాంటి బార్డర్స్ బ్రాసోలో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మాలో జార్జెట్స్, బ్రాసో జార్జెట్స్ అట్లా వస్తున్నాయి కదా, వాటిల్లో వేసుకున్నా కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చిన్నపిల్లలు వేసుకోవడానికి చాలా ఫ్యాన్సీ శారీ లాగా అయిపోతుంది. ఓకే. ఫైన్. సో బాగుందంటే మనం ఇంట్లోనే ఇలా అంటే ఇప్పుడు మినిమం మనం ఎంత డిఫరెన్స్ ఉంటుండొచ్చు అండి? మనం ఎంతలో పర్చేజ్ చేసేసుకోవచ్చు మినిమం? 4000లో చేసేసుకోవచ్చు. 4000 లోపలే చేసుకోవచ్చు. ఓకే. అంటే మన బార్డర్ సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి బార్డర్ ఒక 800, 1000, కొంచెం టెంపుల్ బార్డర్స్ అట్లా 1200 అలా ఉంటాయి. ఇంకా ఈ శారీస్ వచ్చి 2200 అలా ఉంటాయి. సో ఇది అది కలిపేసుకుంటే 3200, 400 అలా అవుతుంది. తర్వాత పట్టు బ్లౌజ్ ఎలాంటిది వేసుకుంటాం అనేది ఇంకా 3 to 4 మధ్యలో అయిపోతుంది. ఓకే. సో టోటల్ గా అయితే 4000లో మనకు ఒక మంచి పట్టు సారీ వచ్చేస్తుంది. పార్టీ వేర్ వేసుకోవడానికి. ఓకేనా. యా, బాగుందండి, ఇంట్రెస్టింగ్ గా. అంటే జనరల్ గా ఏంటంటే పాత పట్టు చీరలు ఇంట్లోనే పెట్టేస్తాము, అంటే పాతవి కానీ వదిలేస్తుంటాం. సో దాన్ని మనం ఎలా రీమోడలింగ్ చేసుకోవచ్చు? కట్టకూడదు అని కాదు, అంటే ఒకప్పుడు బాగా ఏంటంటే వెయిట్ బాగా ఉండేది. అవునవును. అంత వెయిట్ ఇప్పుడు ఏ సారీ తీసుకునే ఇప్పుడు ఉప్పాడ ఇవన్నీ ఏంటంటే లైట్ వెయిట్. అంత ఫేమస్ అవడానికి కారణం ఏంటంటే లైట్ వెయిట్. వాళ్ళు ఈజీగా క్యారీ చేయగలుగుతారు వేసుకుని కూడా. లైట్ వెయిట్, హాయిగా ఉంది. శారీ 30,000 అయినా 40,000 అయినా ఈవెన్ ఎంతైనా కూడా హాయిగా ఉంది కట్టుకుంటే, రిచ్ గా ఉంది. అట్ ది సేమ్ టైం అన్న ఫీలింగ్ తోనే ఉంది. సో అది లైట్ వెయిట్ పట్టులో మనం కూడా తయారు చేసుకోవచ్చు. సో అంతంత పెట్టి ఒకసారి 2 సార్లు కట్టుకునే కంటే తక్కువ కాస్ట్ లో ఇలా కొంచెం మంచి గ్రాండ్ లుక్ ఉన్న సారీస్ మనం ఉంటే బాగుంటాయి. ఇదే మిడిల్ ఏజ్ వాళ్ళంటే కొంచెం 3/4 హ్యాండ్స్, వీటికి బాడీ కాంట్రాస్ట్ మెరూన్ ఇచ్చి గ్రీన్ 3/4 హ్యాండ్స్ ఇచ్చి చిన్న బార్డర్స్ పైపింగ్స్ వేసుకుంటే కూడా బ్లౌజ్ వల్ల కూడా అందంగా ఉంటుంది. ఓకే. థ్యాంక్స్ అలాట్ శిరీష గారు.